హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే నిజంగా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. యాక్చువల్లీ మీకు ఈరోజు అయితే మంచి డిజైన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ మిస్ అవ్వద్దు. చాలా రోజుల నుంచి కూడా కొన్ని డిజైన్స్ కోసం అండి, ఒకసారి వేసిన తర్వాత ఇంకెందుకో దాని మీదకి ఇంట్రెస్ట్ వెళ్ళదు. చాలా బాగుంటాయి, అందరు ఎక్కువ వేస్తూ ఉంటారు. పిక్స్లో చూడటానికి అస్సలు వావ్ సూపర్ అనిపిస్తుంది. మనం వేసేసరికి ఇంకేమన్నా చిన్న చేంజెస్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సో అట్లాంటి డిజైన్స్లో ఈరోజు నేను చూపించబోయే డిజైన్ కూడా ఒకటి. అంటే మనకి డిజైన్ వచ్చేసి 2.5 ఇంచ్ వరకు వస్తుంది అనమాట. డిజైన్ వెడల్పు. నాకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా మోస్ట్లీ చిన్న సైజెస్ బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాన్ని వచ్చేసి ఇంకా 2.5 అని అంటే టోటల్ 2.5 3 ఇంచెస్ ఉన్న డిజైన్స్ అయితే నెక్ వెడల్పు అంత ఉన్న డిజైన్స్ అయితే నేను ఎక్కువ వేయను అనమాట. ఎందుకంటే కటింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనకి క్లాస్లో కనిపించాలి అని అంటే కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట పర్సనల్గా. అందుకని వేయను. సో చిన్న చిన్న చేంజెస్ ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను, ఎందుకు చేస్తాను, మంచి మంచి డిజైన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్. ఒక చిన్న కరెక్షన్ అండి, ఇందాక నేను నెక్ వెడల్పు అని చెప్పాను కదా, యాక్చువల్లీ నేనైతే డిజైన్ని మీన్ చేసి చెప్పాను అనమాట. డిజైన్ వెడల్పు అనమాట. నెక్ డిజైన్లో డిజైన్ యొక్క వెడల్పు నెక్ దగ్గర అని. సో నన్ను కస్టమర్ అడిగిన డిజైన్ అయితే ఈ విధంగా కింద హ్యాండ్కి ఇలా లైన్ కావాలి, బ్యాక్ నెక్ ఇట్లా అయితే కావాలి, కింద నడుముకి కూడా సేమ్ యాస్టీస్ కట్ వర్క్ కావాలి అన్నారు. సో మన దగ్గర సేమ్ యాస్టీస్ డిజైన్ అయితే అవైలబుల్ ఉంది అని చెప్పేసి ఈ లోపల రిఫరెన్స్ పిక్ అయితే చూపించాను. 3860 డిజైన్ నెంబరు. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసేద్దాము అన్నాను. ఆ చిన్న చిన్న చేంజెస్ ఏంటి అని అంటే కస్టమర్కి తగ్గట్టుగా నెక్ని అడ్జస్ట్ చేయడము. ఇలాంటి బోట్ నెక్స్ ఇట్లాంటివన్నీ ఏంటి అని అంటే ఉన్నది ఉన్నట్టు యాస్ట్రీస్గా వేసేస్తే కస్టమర్కి అయితే నెక్ మనం సేమ్ యాస్ట్రీస్ అనేది ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళ డిజైన్కి తగ్గట్టుగా ఖచ్చితంగా చేంజెస్ అయితే నేనైతే చేస్తానండి. సో పైన వచ్చేసి నెక్ వెడల్పుగా ఇవ్వాలి, ఇక్కడ కింద వచ్చేసి కొంచెం దగ్గరగా ఇవ్వాలి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం. ఇది వచ్చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వెడల్పు ఇవ్వాలి పైన నెక్. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇది కూడా సేమ్ డిజైన్లో బ్యాక్ నెక్ కింద నడుముకి ఎలా ఉందో హ్యాండ్కి ఎలా ఉందో అలాగే ఇద్దాము అనుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ అయితే కస్టమర్ అడగలేదు, నా ఓన్ చాయిస్ మీద నేనైతే చేంజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇది. అండ్ హ్యాండ్ కూడా చిన్న లైన్ వేస్తే సరిపోతుంది, పైన ఎక్స్ట్రా లైన్స్ వద్దు, జస్ట్ ఓన్లీ బుటీస్ వేయండి అని అడిగారు. యాక్చువల్లీ అంతకు ముందు రోజు వాళ్ళు వచ్చిన రోజు మిషన్ మీద కూడా అదే వర్క్ అయితే ఉంది. అండ్ ఈ కింద కుందన్ లైన్ లాగా ఉంది కదా, అది కూడా సేమ్ యాస్టీస్ అలాగే పెట్టేయమని అడిగారు అనమాట కస్టమర్. సో చిన్న చిన్న చేంజెస్ చూడటానికి అయితే మనం ఏం చేంజెస్ చేస్తామో దానికి డిజైన్ ఏం చేంజెస్ అంటే ఇది వచ్చేలాగా చేసాము. ఈ డిజైన్ లెంత్ 2.5 ఇంచ్ వరకు. సో ఇది వచ్చేసి మనకి డిజైన్ అయితే ఉంది. సో ఈ డిజైన్ యాస్టీస్ సేమ్ అయితే కస్టమర్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. చిన్నదిగా చేశాను అంటే కొంచెం థిక్గా చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే నాట్ స్టిచ్ వచ్చేసి పైన బుటీస్ లాగా ఇచ్చాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, పైన వచ్చేసి వెడల్పు అయితే పెంచాను, కింద వచ్చేసి వెడల్పు అయితే తగ్గించాను అని చెప్పేసి. అండ్ ఇక్కడ నెక్ లెంత్ కూడా పెరగాల్సి వచ్చింది. ఆ షేప్ వచ్చేసి ఈ షేప్ దగ్గర మనం కావాలి అంటే బటన్ అయినా ఇచ్చుకోవచ్చు, థ్రెడ్ అయితే ఇచ్చుకోవచ్చు. నాకు నెక్ కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం సరిపోవడానికి ఎక్స్ట్రా ఫ్లవర్ కూడా నేను వేయాల్సి వచ్చిందనమాట మెడ దగ్గర. అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం రావడానికి నేనైతే ఎంతైనా కష్టపడతానండి. కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకుంటాను, ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం మనం ఇవ్వలేకపోయాము అని అంటే కస్టమర్ అంత కాస్ట్ పెట్టి వేయించుకున్న బ్లౌజ్ కూడా ఊరికే వేస్ట్ అయిపోయింది. ఇలాంటి బోట్ నెక్స్ ఇలాంటి వాటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేసుకుంటూనే మనం వర్క్ అయితే వేయాలి. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా నేను మీకు చెప్పాను కదా, కస్టమర్ అడగలేదు, నేనే చేంజ్ అయితే చేస్తున్నాను. వాళ్ళు వేసుకుంటే హెవీ లుక్ కనిపించాలి అని చెప్పేసి. ఇది వాళ్ళ మదర్ వాళ్ళ మ్యారేజ్ అనుకుంటా, పట్టు చీరకి తిను లంగా ఓణిలాగా లెహంగా లాగా వేసుకోవాలనుకుంటుంది. యాక్చువల్లీ తను అడిగినట్టే నడుముకి దీన్ని ఇలా డిఫరెంట్గా చేసేసి క్లిప్ స్టోన్స్ పెట్టేశామండి. క్లిప్ స్టోన్స్ డై అవ్వడానికి అయితే నాకు చాలా టైం అయితే తీసుకుంది. ఒక నైట్ అంతా ఆరపెట్టేశాను. ఎక్కువ ఆరటం వల్ల మనకి ఏంటంటే త్వరగా ఊడిపోవు, కొంచెం ఎక్కువ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిజైన్ వచ్చేసి లెంత్ అనేది తగ్గించాను అని చెప్పాను కదా, చాలామంది మిషన్స్లో ఎక్స్ తగ్గించేసి వైస్ తగ్గించకుండా అట్లా చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ అలా చేయకండి, అలా చేస్తే డిజైన్ ఫినిషింగ్ పోతుంది. మీకు ఇంకా థిక్గా కావాలి అని అంటే అండ్ డిజైన్ లెంత్ తగ్గాలి, వెడల్పు సేమ్ అంతే ఉండాలి అనుకున్నప్పుడు వీలైతే కస్టమైజ్ అయితే చేయించుకోండి. అండ్ ఈ పువ్వు చెప్పాను కదా, ఆ పువ్వు వరకు నాకు ఎక్స్ట్రా పడింది. సో డిజైన్లో ఇచ్చింది ఎగ్జాక్ట్గా సరిపోలేదు. అండ్ నెక్ వెడల్పు కూడా పెంచాల్సి వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ చూసారు కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్లో ఉందన్నమాట. ఈ డిజైన్ ఎగ్జాక్ట్గా రౌండ్ నెక్ నెంబర్ ఐడియా లేదు, ఇదే డిజైన్ మనకి రౌండ్ నెక్లో కూడా ఇచ్చున్నారు. దాంట్లో ఉన్న ఫ్రంట్ నెక్ తీసుకొచ్చి నేను ఇక్కడ యూస్ చేశాను అనమాట. కాకపోతే చెప్పాను కదా, ఆ లైన్స్ అనేది కొంచెం సన్నగా చేసుకున్నాను. అండ్
థిక్నెస్ అనేది కొంచెం పెంచుకున్నాను. అండ్ నెక్లో చేంజెస్ వచ్చేసి పైన బోట్ నెక్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకున్నాను. కస్టమర్కి ఎంత కావాలో అంత ఇచ్చాను. సో కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ చేయడం అయితే మనకి కంపల్సరీ అండి. ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు తేడా అయితే కస్టమర్ ఎలా అయినా కుట్టుకోగలుగుతారు. కానీ మరీ మనం 2 ఇంచులు 1 ఇంచు కంటే ఎక్కువ 2 ఇంచెస్ వరకు అట్లా ఇచ్చాము అని అంటే కస్టమర్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో కస్టమర్ని కూడా అర్థం చేసుకొని వర్క్ చేసేవాళ్ళు చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తాయి మనం కరెక్ట్గా ఇవ్వలేదు అని అంటే. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ మదర్ది. సో ఆ ఇబ్బంది వాళ్ళకి కలగకూడదని నేను కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటాను. సో మనం ఎంత కష్టపడినా ఒకసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే రావడం సహజమే. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చేసి ఇవ్వగలిగేటట్టు ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇవి 2 బ్లౌజెస్ కూడా ఇది వచ్చేసి వాళ్ళ మదర్కి చేశాను. సింగిల్ లైన్ హ్యాండ్కి ఎందుకు వేసానంటే కస్టమర్ని బార్డర్ అటాచ్ చేసేసుకోమని చెప్పా. శారీ బార్డర్ నేను అటాచ్ చేయడానికి మర్చిపోయి చీర ఇచ్చేసి పంపించానండి. బార్డర్ అటాచ్ చేయలేదు. శారీలోనే బ్లౌజ్ ఇచ్చేసి అంతే పంపించేసాను వర్క్ వేసేసి. తర్వాత కాల్ చేసి చెప్పాను కస్టమర్కి ఇట్లా బార్డర్ మీకే ఇచ్చి పంపించేసాను, కొంచెం స్టిచ్చింగ్లో యాడ్ చేసుకోరా అని చెప్పా. ఓకే అక్క నో ఇష్యూ ప్రాబ్లం లేదని చెప్పాను. సో ఈ 2 బ్లౌజెస్ కూడా మదర్ అండ్ డాటర్ది అనమాట. సో 2 శారీస్కి కూడా వర్క్ చేశాను. యాక్చువల్లీ వీళ్ళకి మ్యారేజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ అనగా ముందు రోజు మార్నింగ్ ఇచ్చానండి. ముందు రోజు మార్నింగ్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చాను. పాపం ఆ రోజులోనే 2 బ్లౌజెస్ అయితే ఈవినింగ్ లోపల కస్టమైజ్ కూడా స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నారనమాట. కొంతమంది వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ అడుగుతారు, కొంతమంది ఓన్లీ వర్క్ అడుగుతారు. నిజానికి ఓన్లీ వర్క్ అయితే మనకి కొంచెం తొందరగా అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేసరికి ఏంటంటే కొంచెం టైం మీకు తెలిసిందే కదండి. స్టిచ్చింగ్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది అనమాట. 1 డే ఎక్స్ట్రా పడుతుంది. 1 డే ఆర్ 2 డేస్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ బ్యాక్ ఇదంతా కూడా ఫ్యూజింగ్ అవన్నీ కట్ చేసి ఇచ్చేసేస్తే ఇంకా వాళ్ళు ఈజీగా కుట్టిచ్చేసేసుకుంటారు కదా అని చెప్పేసి ఇది హోమ్ డెలివరీ నేను పంపిస్తానులేండి, పాపం రాత్రి కూడా వచ్చారు కదా అని చెప్పేసి నేను కాల్ చేశాను. అడ్రస్ అయితే చెప్పారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లా పంపిద్దాము అని చెప్పేసి రెడీ చేస్తున్నా. అంటే దర్శిలోనే కొత్తపాలెం అని అదొక ఏరియా అండి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అనమాట వాళ్ళది. సో వాళ్ళకి పంపించేస్తే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటారు కదా అని చాలా హడావిడిగా. అంటే ఈసారి మ్యారేజెస్ ఎలా వచ్చాయి అంటే ప్రతిరోజు ఒక మ్యారేజ్ అండి. ఈ రోజు మ్యారేజ్ లేదు అని గ్యాప్ అయితే దొరకలేదనమాట. ఈ రోజు హడావిడిగా చేసి రేపు వాళ్ళకి ఇవ్వడము, రేపు హడావిడిగా చేసి ఎల్లుండి వాళ్ళకి ఇవ్వడం. ప్రతిసారి మినిమం ఒక పూట అయినా అట్లా గ్యాప్ దొరికేది. ఈసారి అలా కాదు, మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి, ఈవినింగ్ ఒకరికి ఇవ్వాలి, అలా హడావిడి టెన్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే 3rd మిషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. నిజానికి నాకు అంత ఓపిక లేదండి. నేను 2 మిషన్స్ వరకు మాత్రమే నేను హ్యాండిల్ చేయగలను. సో ఇలాంటి కస్టమైజేషన్స్ ఇన్ని చేస్తున్నప్పుడు 3వ మిషన్ హ్యాండిల్ చేయాలంటే నాకు బ్రెయిన్ కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో నేను ఎంతవరకు చేయగలను అంతవరకే, మరీ ఎక్కువ రిస్క్ పెట్టేసుకొని వర్కర్స్ ని పెట్టి చేపించి ఆ టెన్షన్ అదంతా తీసుకొని, ఎందుకో నా మైండ్ యాక్సెప్ట్ చేయదనమాట తొందరగా. నేను తొందరగా ఎవరు చేసినా నేను నా మైండ్ పరంగా యాక్సెప్ట్, ఎవరన్నా పెట్టుకున్న వాళ్ళు చేసినా కానీ ఎక్కడో నచ్చకపోతే నాకు చాలా గిల్ట్ అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటేనే ఒకసారి నాకు నచ్చకపోయేది నేనే చేసేసుకుంటాను అని ప్రతిదీ నేను దగ్గరుండి చూసుకుంటానండి. ప్రతి ఒక్కటి కూడా వర్క్స్ పరంగా కానీ, సెలెక్షన్ పరంగా కానీ, కలర్ కాంబినేషన్స్ ప్రకారం కానీ ప్రతిదీ కూడా నేను దగ్గర ఉండి చూసుకుంటాను అనమాట. కొంచెం మా అత్తయ్య వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. ఇట్లా థ్రెడ్స్ చూసి పెట్టండి, ఏమన్నా పోగులు ఇట్లా కావాలి అని అంటే ఇట్లా చేయండి, థ్రెడ్స్ కట్ చేయండి, ఇలాంటి హెల్ప్ అయితే మా ఇంట్లో వాళ్ళది కూడా తీసుకుంటాను. సో 3rd మిషన్ కి వెళ్ళాలి అని అంటే మాత్రము 3ని మెయింటైన్ చేయాలి అంటే ఒక పర్సన్ నేనైతే చేయలేనండి. అందరు చేయగలరేమో నాకు తెలియదు. సో అలా కాదు అని చెప్పేసి ఈ 2తోని కొంతకాలం అయితే ఉందాము, ఈ 2 కంటిన్యూ చేద్దాము. నాకు చాలే, మరి ఇంకంతకంటే ఎక్కువ ఆశ వద్దు అన్న ఫీల్ అయితే అనిపించింది. ఏమో భవిష్యత్తులో చూద్దాము తర్వాత మిగతాది ఏంటి అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు మాత్రము చాలా 2 మిషన్స్ కూడా సరిపోవు. అండ్ నార్మల్ టైంలో కూడా 2 సరిపోవులేండి. కానీ వచ్చిన వాళ్ళని చాలా మందిని ఈసారి వెనక్కి పంపించినందుకైతే నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా మందికి అమౌంట్ రిటర్న్ వేయాల్సి వచ్చింది మనకి టైం అయితే సరిపోకపోవడం వల్ల. సో అందరికీ సారీ అండి. కానీ ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ వేసిస్తాను అని చెప్పున్నాను. ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా మళ్ళీ ఆర్డర్ అయితే తీసుకొని వేసిస్తాను అనమాట. సో మళ్ళీ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. ప్రెసెంట్ కొంచెం స్పెసిఫిక్ టైం అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగున్నాను. సో అందరూ యాక్సెప్ట్ చేసి నా కోసం మీరు వెయిట్ చేసి వర్క్ చేయించుకుంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీ ఉంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అనమాట. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, పిక్ తీసే అంత టైం లేదు. ఇక చిన్న క్లిప్ తీసేసి బ్లౌజ్ అయితే ఇచ్చాను. చాలా బ్లౌజెస్ ఈ మేడంవి కూడా నేను పిక్స్ అయితే తీయకుండానే వెళ్ళిపోయాయి. సో ఫైనల్గా ఈ మధ్య కాలంలో కుట్టిన ఈ ఒక్క బ్లౌజ్ మాత్రమే కొంచెం పిక్ తీయలే కానీ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. మిగతా బ్లౌజెస్ అయితే ఇచ్చేసాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.